నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ అక్టోబర్ 18వ తారీఖున మహాలయ పక్షం అని అంటున్నారు కదా, అసలు ఈ మహాలయ పక్షం అంటే ఏంటండి? అంటే మన పితృదేవతలకి ఎటువంటి తర్పణాలు ఇవ్వాలి, అసలు ఎలాంటి విధానాన్ని అనుసరించాలి? మహాలయము అంటేనే ఈ 15 రోజులు లయమైంది. ఎప్పుడు లయమైంది, ఎందుకు లయమైంది అంటే మనకి సృష్టి ప్రారంభమైనప్పుడు జనాలు బ్రహ్మ సృష్టించేవారు, విష్ణువు దాన్ని నడిపేవాడు, కానీ ఎవరు మరణించేవారు కాదు. అలా పెరిగిపోతూనే ఉండేవారు భూమి మీద. ఏమిటి ఇలా పెరిగిపోతే అలాగే? దీనికంటే ఒక లిమిట్ ఉంది ఆ భూమికి. వేరే దేవలోకాలు అవన్నీ అంటే విస్తరిస్తూ ఉంటాయి అవి ఎంతమంది ఉన్నా కూడా. ఎలాగానే అప్పుడు ఏం చేశారంటే రుద్రుడు అందరినీ ఇంకా సంహరించడం మొదలుపెట్టాడు. అది 15 రోజుల పాటు జరిగింది. ఈ మహాలయ పక్షాల 15 రోజులు జరిగింది. అప్పుడు మళ్ళీ దేవతలు అందరూ వచ్చి అయ్యో అందరినీ చంపేస్తే భూమి మీద ఇంక మనుషులే ఉండరు, అలాగా దీనికంటూ ఒక ధర్మాన్ని పెట్టాలి, వాళ్ళు చేసేటువంటి పాప పుణ్య కర్మల్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి ఆయుష్య నిర్ధారణ చేయాలి అంటే, సరే అయితే నువ్వు బ్రహ్మ, నువ్వు రాయి, పుట్టినప్పుడే ఇతను ఏమిటి, ఎంత ఆయుష్ ఏమిటని నువ్వు రాయి, దాన్ని బట్టి నేను ఒక యమధర్మరాజుకు సంబంధంగా మనం దాన్ని సృష్టి కార్యాన్ని నడిపిద్దాం అనేటువంటిది ఒక ఇది జరుగుతుంది. అప్పుడు పితృదేవతలు కూడా వచ్చి మరి ఈ 15 రోజులు ఏం చేయాలి? ఈ మహాలయ పక్షాల్లో పితృతర్పణాలు వదలడము, పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడము, ఇటువంటివన్నీ కూడా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పితృదేవత సంబంధించినటువంటి రోజుల్లో దేవతా ఆరాధనలు, శివ కేశవ అమ్మవారి ఆరాధన చేస్తే కూడా చాలా మంచిది. ఎవరికైనా స్టూడెంట్స్కి గనక చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ లేదనుకునేటువంటి వారు అంటే ఎప్పుడూ గాయత్రి జపం చేయాలి. మరింత ఎక్కువగా చేసినట్లయితే ఉపనయనం అయింది వారికి విద్యా సంబంధించినటువంటి విషయాలు ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే మనకి చూడండి, వంశ అభివృద్ధి లేదు అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ పితృదేవత అనుగ్రహం వాళ్ళకి లేదు. పితృదేవతలుకి వీళ్ళు చేసుకోవట్లేదు. చాలామంది ఏంటి, నేను ఎన్నో పూజలు చేస్తున్నానండి, నాకేంటో కలిసి రావట్లేదు అంటారు. వాళ్ళ పితృదేవతలకు చేయరు కొంతమంది తెలియక. కాబట్టి పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో ఖచ్చితంగా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది ఏ సమయంలో చేయాలి? నువ్వులు తీసుకుంటారు, దర్భ తీసుకుంటారు, ఇట్లా వదులుతారు, ఇక్కడి నుంచి వదులుతారు పితృదేవతలకు తర్పణాలు కానీ పిండ ప్రధానాలు కానీ ఇవన్నీ 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్యలో ఈ పితృతర్పణాలు చేయాలి. అదేవిధంగా ఈ 15 రోజులు కూడా శాస్త్రం చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు తర్పణాలు చేసేటప్పుడు చేతికి బంగారు ఉంగరాలు, మెడలో బంగారం ఉండకూడదు. వెండి ఉండొచ్చు, వెండి పాత్రలో చేయొచ్చు, వెండి పాత్రను ఆచమన పాత్రగా పెట్టుకోవచ్చు, వెండి పళ్ళల్లో తినొచ్చు. పితృదేవతలకు వెండి అంటే చాలా ఇష్టం. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ 15 రోజులు కూడా ఉదయం పూట భోజనం చేయకూడదని చెప్తుంది శాస్త్రం. మధ్యాహ్నం మీరు ఈ తర్పణాలు అయిపోయిన తర్వాత 12 తర్వాత మీరు తినొచ్చు కావాలంటే. మరి షుగర్ ఉందండి, షుగర్ వ్యాధి ఉంది, లేకపోతే ఇంకో కొంతమందికి ఆకలితో ఉండలేరు, అలాంటి వాళ్ళు పాలు తాగొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగ తాగకూడదు ఉదయం పూట. అది దోషంగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఇంకొకటి, అసలు ఇంట్లో ఎవరు ఇవ్వాలండి ఇట్లా తర్పణాలు? అంటే కొడుకులా, మనవలా? ఇప్పుడు అలా కాదమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు తండ్రి బ్రతికున్నాడు అనుకోండి, వీళ్ళు ఇవ్వరు, నువ్వులతో ఇవ్వరు. బియ్యం తీసుకొని, తెల్ల బియ్యంతో, బియ్యం తెల్లగానే ఉంటాయి, బియ్యాన్ని తులసి కోటలో వదిలేస్తారు తండ్రి బ్రతికుంటే కనుక. తండ్రి గతించాడు, అప్పుడు తండ్రి, తాత, ముత్తాత పేర్ల మీద తర్పణాలు వదులుతారు. అందులోని రకరకాలు ఉన్నాయి. ఎట్లాగా తర్పణాలు అందరూ వదలొచ్చు, తప్పులేదు. ఏది? తండ్రి చనిపోయిన వారు నువ్వులతో తర్పణం, తండ్రి బ్రతుకున్నటువంటి వారు బియ్యంతో తర్పణం తులసికోటలో. అలా కాకుండా ఇప్పుడు అన్నదమ్ములకు 4 అన్నదమ్ములు ఉన్నారు. అప్పుడు ఆ 4 అన్నదమ్ముల్లో పెద్దతనే మెయిన్గా ఆబ్దికాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి, మిగతా వారు వాళ్ళకి సహకరించాలి. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఇండియాలో ఒక్కొక్కరు ఒక్కో ఏరియాలో ఉంటారు. ఢిల్లీలో ఒక అన్నయ్య ఉంటే హైదరాబాద్లో తమ్ముడు ఉంటాడు, ఛత్తీస్గఢ్లో ఇంకో తమ్ముడు ఉంటాడు, లేకపోతే ఇంకో నెల్లూరులో తమ్ముడు ఉంటాడు. వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి సంవత్సరం ఆబ్దికాలకి. వెళ్ళినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఉదయం ఫ్లైట్ దిగుతారు, లేకపోతే ఏదో మొత్తం మీద ట్రైన్కి వెళ్తారు, అయిపోయింది అనగానే సాయంత్రం తిరిగి వస్తారు. అలా రాకూడదు. రాత్రి అక్కడే నిద్ర చేసి నెక్స్ట్ డే రావాలని చెప్తుంది శాస్త్రం. అలాగే ఇప్పుడు మీరు పిండ ప్రదానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్లో అన్నీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు.
పిండితో చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. పిండి దొరకలేదు, అన్నంతో చేయొచ్చు. అన్నము దొరకలేదు, కొన్ని ప్రదేశాల్లో అన్నం కూడా ఉండదు ఒక్కోసారి, కొన్ని ప్రాంతాల్లో రేగి పళ్ళతో చేయొచ్చు అని చెప్పింది. రేగి పళ్ళు కూడా దొరకలేదు అంటే మట్టి మొదలతో పిండ ప్రధానాలు చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఓకే. ఓకే. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 15 రోజుల పాటు స్త్రీ పురుషులు కలవకూడదని చెప్తుంది, ఓకే. చేయకూడదట. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇంగువ, ఆనపకాయ, దోసకాయ, ఉల్లిపాయ తినకూడదు ఈ 15 రోజులు కూడా. అదేవిధంగా ఈ దానాలు ఇచ్చేటప్పుడు పత్తి దానంగా ఇవ్వచ్చు అని చెప్తుంది. పత్తి, ఉప్పు, మరియు అదేవిధంగా ఈ యొక్క ఈ పితృదేవతలకి బాగా ఇష్టమైనటువంటి ఆహారము చూసుకున్నట్లయితే పత్తి, ఉప్పు, ఇనుము, బియ్యము. ఇంకోటి ఏంటంటే పితృదేవతలు గేదె నెయ్యి దానం ఇస్తే చాలా మంచిది, ఆవు నెయ్యి కంటే కూడా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, గేదె నెయ్యని చెప్పింది శాస్త్రం. ఓకే. అది. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ పితృదేవత సంబంధించినవి చేసేటప్పుడు మనము దేవతా సంబంధించి చేసినప్పుడైనా కొద్దిగా అశ్రద్ధగా ఉంటే దేవతలు క్షమిస్తారేమో, కానీ పితృదేవత తర్పణాలు కానీ పిండ ప్రధానాలు కానీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో సైడ్ ధ్యాస ఉండడమో అశ్రద్ధగా ఉండడమో చేస్తే వాళ్ళు కోపగించి శపించి వెళ్ళిపోతారట. శాపం కూడా, అందుకే పితృశాపము అంటారు చూసారా. పితృశాపం తగిలిందండి అంటారు. ఎలా వస్తుంది పితృశాపము అంటే 9వ స్థానం పాడవుతుంది జన్మజాతకంలో. 9th హౌస్ కనుక పాడైతే వాళ్ళకి పితృశాపం, గుర్తుపెట్టుకోండి. అందుకని 9th హౌస్ పాడకుండా చూసుకోవాలి. సో అది. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ పితృదేవత సంబంధించిన మహాలయ పక్షాల్లో మీరు కార్యక్రమాలు చేసేటప్పుడు సిస్టర్ యొక్క కొడుకుని లేదా కూతురు యొక్క కొడుకుని పక్కన పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. పంచె కట్టుకొని చేయాలి. చాలామంది షర్ట్లు ప్యాంట్లు వేసుకొని చేస్తుంటారు, చాలా దోషమైనటువంటి విషయం చెప్పాలంటే. అదేవిధంగా చాలామందికి సందేహం ఏంటంటే ఉదయం పూట చేస్తాం కదా, మరి ఇంట్లో దేవతార్చన చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఇంట్లో ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు నిత్యం చేసుకునేటువంటి దేవతా ఆరాధన చేసుకుంటూ చక్కగా మీరు అక్కడ ఏంటంటే నిత్య దేవతారాధన, గ్రహ జపాలు అంటే మీకు ఉంటాయి కదా జపం, దేవతారాధన జపం ఉంటుంది, లేకపోతే గాయత్రి ముఖ్యంగా చేసుకొని 11:45 నుంచి 12:45 మధ్యలో చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది వేరే వేరే క్షేత్రాల్లో కూడా చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. మహాలయ అమావాస్య రోజు చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు చూడండి, మాకు తల్లిదండ్రులు అందరూ ఉన్నారండి, మేము ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏం లేదు అని అనుకుంటే కనుక ఇది ఎవరికి చెందుతుంది అంటే రాబోయే తరం ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి అకాల మరణాలు రాకుండా చూసుకుంటుంది పితృతర్పణాలు అనేటువంటివి. కొంతమంది చూడండి అర్ధాయుష్తో మరణించడము, రోగాలు రావడం జరుగుతూ ఉంటుంది చూసారా. పితృదేవతలు కనుక ఆనందిస్తే వంశ అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు ఈ మధ్యకాలంలో అకాల మరణాలు జరుగుతుంది, ఇది కూడా ఒక కారణం. ఒక్కొక్కసారి మరి ఏమీ లేదండి మేము చేస్తున్నామండి అయినా మా ఇంట్లో ఎందుకు జరుగుతుందంటే మీరు చేసే విధి విధానంలో ఎక్కడో తప్పు ఉంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు సిస్టమేటిక్గా అప్లోడ్ చేయకపోతే అవ్వదు కదా. అలాగే దీనికంటే ఒక విధి విధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది అని అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే లేదండి మా నాన్నగారు చాలా భక్తుడు, ఆయన శివుడిలోకి వెళ్ళిపోయి ఉంటారు, మేము పితృదేవతలకి చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కాదు, దేవత దగ్గరికి వెళ్తే అమృతంగా వెళ్తుంది వీళ్ళు ఇచ్చేటువంటి పితృతర్పణాలు. సర్పంగా పుడితే గాలిగా వెళ్తుంది, ఎందుకంటే సర్పం గాలిని తిని బ్రతుకుతుంది. ఒక రాక్షసుడిగా పుడితే మాంసంగా వెళ్తుంది. రక్తం పీల్చుకు తినేటువంటి జీవిగా పుడితే రక్తంగా వెళ్తుందట అక్కడికి. వాళ్ళకి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో మీరు చేసేటువంటి పితృతర్పణాలు కానివ్వండి, పిండ ప్రదానాలు కానివ్వండి, అవన్నీ కూడా ఆయా రూపాల్లో వెళ్ళడం జరుగుతుంది. ఓన్లీ ఆడవాళ్లే కూతుళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి అసలు చెయ్యొచ్చండి? వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఒక కర్తను పెట్టుకుంటారు, వాళ్ళు చేయరు, ఒక కర్తను పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ కర్త కూర్చొని అతను చేస్తాడు. ఆ కర్త కూడా ఏంటంటే తల్లిదండ్రులు లేనటువంటి కర్త అయి ఉండాలి. తల్లిదండ్రులు ఉన్నటువంటి కర్త కాదు, లేనటువంటి కర్త అయి ఉండి ఆయన చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.